హలో అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా గాని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నేను పేద ప్రజల పక్షపాతిని అని చెప్పుకుంటూ ఉండటం వలన ఆయా వర్గాల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల స్నేహభావంతో, సోదరభావంతో ఉంటున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటి అపోహలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకు అపోహ అని అంటున్నానంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేచర్‌లో ఉన్నటువంటి నాయకుడు, అంటే ఒక పార్టీ నడుపుతున్న నాయకుడు, ముఖ్యమంత్రిగా బలంగా ఉన్నటువంటి నాయకుడు, తిరుగులేని పార్టీని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న నాయకుడు, ఎవరైనా గాని ఈ వర్గాల్లో ఉన్న నాయకులు ఎదుగుదాము అనుకుంటే గనక, రాజకీయాల్లో స్థిరపడాలి అనుకుంటే గనక, వాళ్ళకి అండగా ఉండి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి, వాళ్ళని రాజకీయాల్లో ఒక దీర్ఘకాలికమైనటువంటి టెన్యూర్ ఉండే విధంగా, స్వేచ్ఛగా రాజకీయాలు చేసేటట్టు, వాళ్ళు ఆయా వర్గాల్లో ఒక గొప్ప నాయకులుగా ఉండేటట్టుగా సపోర్ట్ చేస్తారండి. మరి గత 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసుకుంటే, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలలో ఎవరైనా గాని ఆ స్థాయిలో ఎదిగారా? ఎదగనిచ్చారా? అని గనుక మనం ఆలోచిస్తే, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్తూ ఆయన చెప్పేదేంటంటే, తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వ్యతిరేకి. అసలు వాళ్ళని ఎదగనీయడు. వాళ్ళని తొక్కేస్తూ ఉంటాడు. నేనే మీకు అండగా ఉంటున్నాను అని చెప్తాడు కదా! అలాంటి చంద్రబాబు నాయుడు గారిని గనక మీరు చూసుకుంటే, తెలుగుదేశం పార్టీని గనక మీరు తీసుకుంటే, అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల నాయకులు 4, 5 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీని కంచుకోటలాగా చేసుకొని, అదే కాన్స్టిట్యున్సీలో తిరిగి తిరిగి ఎన్నికవ్వటం. ఒక కాన్స్టిట్యున్సీ అంటే మనం తెలుగుదేశం పార్టీలో కొంతమంది లీడర్లను చెప్తే పలానా కాన్స్టిట్యున్సీ వాళ్ళది, పలానా జిల్లా వాళ్ళది అనేటువంటి విధంగా మనం శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే గనక తిరిగి అనంతపూర్ జిల్లా వరకు మీరు ఏ జిల్లాలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళకంటూ ఒక లీడర్లుగా, ఉన్నత వర్గాల్లో ఉన్న లీడర్లతో సమానంగా వాళ్ళ పేర్లు కూడా వినపడటం, వాళ్ళకంటే ఎక్కువగా వినపడటం అనేది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చిత్తూరు ఎంపీగా ఎప్పుడు శివప్రసాద్ గారు నిలబడేవాళ్ళండి. కానీ శివప్రసాద్ గారు ఆర్థికంగా అంత స్థితిమంతుడు కాదు. అలాగే రాజకీయంగా కూడా ప్రతిసారి చిత్తూరులో నిలబడేంతటి సామర్థ్యం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని బలపరిచి, ఆయన వెన్నుదన్నుగా ఉండి, ఆయన వెనకుండి, ఆయన చిత్తూరులో ఎంపీగా చేస్తూ, తిరిగి తిరిగి అదే స్థానంలో ఆయన ఎంపీగా చేయటం వలన శివప్రసాద్ గారు అంటే చిత్తూరు ఎంపీ అనేటువంటి ఒక ముద్ర పడింది. మరి ఇలా మనకు చూసుకుంటే రాజ్యాధికారంలో కూడా లోక్సభ స్పీకర్ దగ్గర నుంచి, శాసనసభ స్పీకర్ల దగ్గర నుంచి, శాసన మండలి స్పీకర్ల దగ్గర నుంచి అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలకి అవకాశాలు కల్పించి, ఈ రోజున 10 మందిని కనుక మనం పేర్లు చెప్తే ఆ 10 మందిలో 6 ఈ వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు అనేది కనుక మనం చూస్తే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయా వర్గాలు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, రాజ్యాధికారంలో స్వేచ్ఛగా భాగం పంచుకోవడానికి సహాయపడ్డారు. అవకాశం ఇచ్చారని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక చూసుకుంటే, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటారు కదా! మరి అలాంటి వాళ్ళని ఈ రోజున ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో క్యాండిడేట్‌లను డిక్లేర్ చేసే విధంగా ఎట్లా ఉందంటే, ఆయన నాకేమనిపించిందంటే, ఆయన రూమ్‌లో ఆంధ్రప్రదేశ్ పటం పెట్టుకొని ఒక ఫుట్‌బాల్‌తో తంతే పేరు రాసి ఆ ఫుట్‌బాల్ మీద, ఆ ఫుట్‌బాల్ ఏ కాన్స్టిట్యున్సీకెళ్తే ఆ బాల్ మీద ఉన్నటువంటి ఆ పేరు ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పేరుందో అతన్ని ఆ కాన్స్టిట్యున్సీలో వేసేద్దాం. అంటే నేను ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళని ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్ళి పోటీ చేయాలి. వీళ్ళకంటూ ఒక కాన్స్టిట్యున్సీ ఉండకూడదు. వీళ్ళకంటూ దీర్ఘకాలికమైనటువంటి రాజకీయ ప్రణాళికలు ఉండకూడదు. రాజకీయాల్లో దీర్ఘకాలం నిలదొక్కుకొని ఒక కాన్స్టిట్యున్సీలోనో, ఒక జిల్లాలోనో ఒక ప్రముఖమైన నాయకుడిగా ఉండకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో, ఒకవేళ అలా ఉంటే గనక వీళ్ళు ఏక్కు మేకవుతారేమన్న భయంతో, కేవలం నా చెప్పు చేతల్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే చేయాలి, నేనెక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయాలి అనేటువంటి భావంతో, అహంకారంతో మాత్రమే ఈరోజు క్యాండిడేట్‌లు డిక్లేర్ చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకనంటే, అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకుంటే, మొదట ఒక యువ నాయకుడిగా అతనికి నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి, ఎందుకనో ఏమైందో 2.5 ఏళ్లలో ఆయన్ని ఆ పదవి నుంచి తీసేయడం జరిగింది. మరి ఏ పదవి కూడా ఇవ్వలేదండి. మిగతా మంత్రులకు శాఖలు మార్చారు గానీ, కేవలం ఉత్సాహవంతుడు, యువకుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని మాత్రం కంప్లీట్‌గా తీసి పారేసి అంబటి రాంబాబు గారిని తెచ్చుకున్నారు. సరే తీసేశారు. ఇప్పుడు నెల్లూరులో ఆయన కాన్స్టిట్యున్సీ కూడా కాదని చెప్పేసి, ఒక బాల్ మీద ఆయన పేరు రాస్తే అది నరసరావుపేటలో పడింది కాబట్టి, నువ్వు నరసరావుపేటలో పోటీ చెయ్యి అని చెప్పి చెప్పడం జరిగిందండి. లేకపోతే నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ గారే సరైన వాడు అనుకుంటే ఒకవేళ ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గుంటూరు జిల్లాలో గాని, ప్రకాశం జిల్లాలో గాని, కృష్ణా జిల్లాలో గాని ఎవరూ లేక నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారా అని గనక ఆలోచిస్తే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు
కేవలం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలను చెప్పుకుంటూ వాళ్ళ ఓట్లు పొందుతూ ఆయా నాయకులను మాత్రం స్థిరపడకుండా, ఒక చోట రాజకీయాలు చేయకుండా, నిలదొక్కుకునే విధంగా అవకాశాలు ఇవ్వకుండా ఫుట్బాల్ తన్నుడు తన్నుతూ నేను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయాలి. నేను చెప్పినట్టు నడుచుకోవాలి. మీకంటూ రాజకీయ అస్తిత్వం ఉండకూడదు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఉన్నారు అనేది ఇక్కడ నాకు అనిపిస్తుందండి.